తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ బాధ అయితే ఉంటది కదా, ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు, అదే ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే కలిసి ఉండి హ్యాపీగా ఉండగలరు. ఇంకా తర్వాత నుంచి పూర్తిగా అనారోగ్యానికి గురై భర్త ఎలా అనిపించింది ఆ టైంలో మీకు మోటివేషన్? నాకు ఏం అనిపించలేదు, నాకు ఒకటే అనిపించేదండి, ముందు నా పిల్లల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ మంచి పెళ్ళిళ్ళు చేయాలి, నా భర్తను లేపాలి, ఇద్దరు ఆడపిల్లలు, నా భర్తను నిలబెట్టాలి. నా మైండ్లో ఎంతసేపు అదే ధ్యాస, ఇంకా వేరే ధ్యాస లేదు నాకు. వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కానీ లేకపోతే ఇంకేదన్నా, మా వారిని లేపాలి, మా వారిని లేపాలి, పిల్లల్ని ఇద్దరిని చదివించాలి, మంచి స్థాయికి తీసుకురావాలి అన్న ధ్యాసలోనే ఉండేదాన్ని. అలా ఆయన ఈ ఆపరేషన్ అయిపోయింది, అన్నీ బాగున్నారండి, మళ్ళీ లేచారు, స్టిక్ పట్టుకొని నడవడం చేయడం అన్నీ చేస్తూనే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇంతలో ఈ పిల్ల పెళ్ళైపోయింది, చిన్నమ్మాయి పెళ్ళైపోయింది, వాళ్ళు కూడా మంచి హస్బెండ్లు దొరికారు. నా ఇద్దరు అల్లుళ్ళు కూడా దేవుళ్ళు నాకు, నాకు కొడుకులే వాళ్ళే, అంత బాగా ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? లేదు. ఈ పెద్దమ్మాయిని అయితే లేదు, మా పెద్దమ్మ వాళ్ళకే అస్సలు ఇష్టం లేదండి. మేము చెన్నైలో ఉన్నప్పుడు కే బాలచంద్ర గారు ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేశారు, మీ అమ్మాయికి ఇవ్వమంటే ఇచ్చాను. ఫోన్ ఇస్తే అమ్మ నిన్ను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను, రా తల్లి అని అంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంకుల్ అని చెప్పేసి. అసలు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. డాన్సులు పాటలు అవి ఇంట్రెస్ట్, కూచిపూడి నేర్చుకున్నారు ఇద్దరు. మీరు బిజీగా ఉండదు చూసి వాళ్ళకి అసలు కంప్లీట్గా మనకెందుకు ఈ లైఫ్ అనిపించింది ఏమో మరి తెలియదు. అస్సలు నాటకాల జోలికి కానీ, నాటకాలు వేస్తున్న రోజుల్లో కూడా ఏ రోజు కూడా స్టేజ్ మీద మేము యాక్ట్ చేస్తుంటే వచ్చి కూర్చోవడం అట్లాంటిది కూడా లేదు. వాళ్ళు చదువుకోవడం, ఆటలాడుకోవడం, పాటలు పాడుకోవడం అంతే వాళ్ళు. బట్ రత్నసాగర్ గారు చూడటానికి చాలా అందంగా ఉంటారు మీరు, అప్పుడులో క్యూట్గా తెల్లగా. బట్ చిన్నప్పుడే అన్ని బామ వేషాలు వేసి అరే అంతా ఇదే అయిపోయింది, మంచి క్యారెక్టర్లు వేయలేకపోయినా బాధ ఎప్పుడైనా కలిగిందా? లేదు, ఎందుకంటే బామ్మ క్యారెక్టర్ నాకు కవచన లాంటిది. ఫీల్డ్ ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఈ బామ్మ క్యారెక్టర్ వేయడం మూలాన నేను అంత చిన్న వయసులోనే, 20 ఏళ్ల వయసులోనే నేను బామ్మ క్యారెక్టర్ ఏది దూరదర్శన్ సీరియల్స్ నుంచి కూడా బామ్మ క్యారెక్టర్స్ వేసేదాన్ని. ఈ ముసలిది అంత మనకెందుకు రా అనుకుంటారు, అందుకని మన జోలికి రారు. మిగతా క్యారెక్టర్లు మిస్ అయిపోయారు కదా ఈ క్యారెక్టర్లో పడిపోయి. అలా కానీ నేను చేసే క్యారెక్టర్స్ బామ్మగా చేసినవన్నీ కూడా త్రోట్ బామ్మేనండి. ఇంపార్టెంట్ ఉంటేనే రత్నసాగర్ బామ్మకి. ఈరోజు కూడా టీవీ సీరియల్స్లో కూడా ఇప్పటికీ మొన్నటి వరకు నాది ఆటగారిది మాత బంగారం సీరియల్ వచ్చింది, బామ్మనే, బామ్మ మెయిన్గా ఉంటేనే రత్నసాగర్. అలా బ్రాండ్ పడిపోయింది నాకు. అంతేగాని వచ్చిపోయే బామ్మ క్యారెక్టర్ కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత దండేసేయడం కానీ ఫోటోకి నేను ముందే అడుగుతాను, ఏమంటే దండేస్తారా కొన్ని రోజుల తర్వాత అని. చీ అలా అయితే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాం మేడం, మీరు చక్కగా డైలాగులు చెప్తారు, మంచి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు, మాకు ఇంకా ఏం కావాలి, ఇది మాకు బెనిఫిటే కదా అంటారు. అందుకని నేను వేసేవన్నీ త్రూఅవుట్ బామ్మ క్యారెక్టర్సే. ఒక రెస్పెక్ట్ కూడా ఇస్తారండి నాకు, బామ్మ రత్నసాగర్ అనగానే అమ్మ 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 అని తిరుగుతారు. ఓకే, సో ఇండస్ట్రీలో మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు అప్పుడులో ఆర్టిస్టులు? అప్పుడులో చాలా మంది ఉన్నారు కదా మీ టైంలో, బామ్మలు అమ్మలు. ఎక్కువగా మనకు రమాప్రభ గారు సినిమాకి అయితే రమాప్రభ గారు వాళ్లే కదండి. కానీ ఆవిడ తర్వాతనే నేను నిర్మలమ్మ గారు, ఆవిడ ఇంకా పాపం చాలా కుంగిపోయిన స్టేజ్లో ఆమెను వెళ్ళి ఎవరన్నా అడిగితే ఇంకా నన్ను ఎందుకయ్యా చంపుతారు, అక్కడ గుంటదున్నది రత్నసాగర్, పోయి దాన్ని పెట్టుకోండి అనేవారు. ఆవిడ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆవిడ ఎక్కడున్నారమ్మా ఇప్పుడు ఆమె పిల్లలు? అసలు అదే 45 కదా, రోడ్ నెంబర్ 45 కదా ఆవిడ సొంత ఇల్లు. ఉన్నారు ఇప్పుడు కూడా? తెలీదు మరి, ఏమో అల్లుడు ఇల్లు అమ్మేశారు అది ఇదని అన్నారు అప్పట్లో, మనకు ఆ విషయాలు తెలియదు. ఆవిడ బతికున్నప్పుడు మాత్రం నేను వెళ్ళేదాన్ని. లాస్ట్ రోజులంతా బాగానే జరిగిందా? బాగా సంపాదించారు కదండి ఆవిడ, కాకపోతే అల్లుడు పాడు చేసేసాడు. ఓకే, అల్లుడు అంటారు, మనకు తెలియదు అది. మరి ఆ ఇల్లు కూడా ఉందో లేదో కూడా నాకు తెలియదు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45. ఓకే, సో చనిపోయినప్పుడు వెళ్ళారు మీరు? వెళ్ళాం అందరం, బతికున్నప్పుడు చాలాసార్లు వెళ్ళా. ఓకే, ఆవిడ దగ్గరికి. పాపం సినిమాలు వస్తే నన్ను రికమెండ్ చేసేవారు ఆవిడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.